ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయుడు. ప్రేమినులరా, ఇక్కడ చూడండి, ఒక పని కనుక చేస్తే దేవుడు మన జీవితంలో ఎంతో ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇస్తాడండి. ఒకసారి ఆలోచించండి, ఒక పొలము మంచిగా పండాలి అంటే ఆ పొలములో ఉన్న ఎన్నో కలుపు మొక్కలనంట తీసివేయాలండి. ఎప్పుడైతే వాటిని తొలగిస్తారో ఆ పొలానికి సరిపడే నీరు కానీ ఆ పొలానికి సరిపడే ఎరువులు కానీ అన్నీ కూడా ఆ పంటకి చక్కగా అందుతాయండి. ఒకవేళ కలుపు మొక్కలు కూడా ఉంటే ఈ పొలానికి సరిపడే ఆ పంటకు సరిపడే నీరు కూడా ఇవి కూడా ఆ కలుపు మొక్కలు తీసుకుంటూ ఉంటాయి. కలుపు మొక్కలు ఈ పంట కంటే బలమైనవి కాబట్టి మొదటిగా వాటిని తీసివేయాలి. అలాగే ప్రతి ఒక్కరి పాపమును ఒప్పుకుంటే, విడిచిపెడితే దేవుడు నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి ఆ దేవాది దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే క్షమిస్తాడండి. అంతేకాదు, ఆ యొక్క పాపముల వల్ల వచ్చే దుర్నీతి నుండి పవిత్రులుగా మారుస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. ఒప్పుకొని పశ్చాత్తాపం చెందడం ద్వారా క్షమాపణ పొందుకుంటాం, విడుదలను పొందుకుంటాం, అంతేకాదు పవిత్రతను పొందుకుంటాం. దేవుడు మనకి ఒక సమాధానకరమై ఉన్నాడు. కావున ఉదయకాలం ముందు ఆలోచించండి. పాపాలు పెరిగి పెద్దయి నిన్ను సరైన ఫలింపులోనికి తీసుకురాకుండా ఆపుతూ ఉంటాయి. కావున ఒప్పుకుంటే దేవుడు క్షమించువాడు, పవిత్రపరచువాడండి. పశ్చాత్తాపడాలి. ఎంతకాలము ఆ పాపాలని నీలో పెరగనిస్తావు? ఎంతకాలము నీ వయసు పెరుగుతున్న కొద్దిగా ఆ పాపాలు కూడా పెరుగుతూ వెళుతూ ఒకానొక రోజున ఆ పాపములే మనిషికి ఎంతో హానిని తీసుకొస్తాయండి, గొప్ప అపాయాన్ని తీసుకొస్తాయి. కావున నేడే గుర్తించు, ఆ పాపమును పెకిలివించి వేయాలి, తొలగించుకోవాలి. దేవుడిచ్చే క్షమాపణ పవిత్రతను పొందుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.